హలో గైస్, ఈరోజు మనం స్టైకోమెట్రీ ఆర్ మోల్ కాన్సెప్ట్ వీటికి సంబంధించిన న్యూమెరికల్స్ చేద్దాం. ఈ న్యూమెరికల్స్ వచ్చేసి మనం పీవైక్యూస్ నుంచి చేస్తున్నాం. సో మీరు ఐఐటి జేఈ మెయిన్స్ యొక్క క్వశ్చన్ పేపర్ 2023 షిఫ్ట్ టూలో చూస్తే ఈ క్వశ్చన్ వచ్చింది. ఇది మన మోల్ కాన్సెప్ట్ నుంచి వచ్చింది. బట్ సో ఒకసారి క్వశ్చన్ క్వశ్చన్లో ఏం చెప్తున్నారు ఒకసారి చదువుదాం. లైక్ when a 0.01 mole of an organic compound contains 60% of కార్బన్ అని చెప్పారు. అంటే ఏంటండి, ఇప్పుడు మీ దగ్గర ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఉంది, ఓకేనా? ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఉంది, ఓకే. కాంపౌండ్. సో కాంపౌండ్ అంటే దానికి అర్థం ఏవైనా కొన్ని కలిస్తే అది కాంపౌండ్ అయింది, ఓకేనా? అది కూడా ఫిక్స్డ్ రేషియోలో ఉంటాయి కాంపౌండ్ అంటే. సో ఫర్ సపోజ్ కాంపౌండ్ అన్నప్పుడు ఒక ఎక్స్ ఒక వై ఈ రెండు కలిసాయి. కలిస్తే ఏం చెప్పారంటే వై అనేది బేసిక్గా నేను చెప్తున్నా, వై అనేది 60% ఉందంట. ఆ 60% ఏముందంట? కార్బన్ ఉందని చెప్పారు. ఓకే, ఇక్కడి వరకు అర్థమైందా? రైట్. సో దాని తర్వాత నెక్స్ట్ థింగ్ ఏం చెప్పారంటే ఈ ఎక్స్ ప్లస్ వై అనేది ఎన్ని మోల్స్ ఉన్నాయంట? 0.01 మోల్ ఉందంట. సో ఇట్ ఈస్ 0.01 మోల్ అనేది ఉంది ఇది. దాని తర్వాత ద నెక్స్ట్ థింగ్, ఇప్పుడు ఏదైతే ఈ కాంపౌండ్ ఉందో ఈ కాంపౌండ్ ని మనం వేట్ చేశారు, వారు బాగా హీట్ చేశారు. హీట్ చేశాక ఏం జరిగిందంటే ఈ కాంపౌండ్ నుంచి మీకు 4.4 గ్రామ్స్ అంటే 4.4 గ్రామ్స్ అంటే వెయిట్, ఇంత వెయిట్ ఆఫ్ దేని వెయిట్ అంట? CO2ది. CO2 యొక్క వెయిట్ 4.4 గ్రామ్స్ అనేది వేడి చేసిన తర్వాత వచ్చింది. అంటే ఇది బై ప్రోడక్ట్, ఇది ప్రోడక్ట్ లాగా వచ్చింది. ఓకే. అయితే క్వశ్చన్లో ఏం అడిగారంటే ఏదైతే నేను ఇది తీసుకున్నానో ఈ X+Y ఈ కాంపౌండ్ యొక్క మొలార్ మాస్ అడిగారు. వారు ఏం అడిగారంటే మొలార్ మాస్ అడిగారు. MOL మోలార్ మాస్ అడిగారు. అంటే వారు బరువు అడుగుతున్నారు. ఏం బరువు అడుగుతున్నారు? మళ్ళీ మొలార్ మాస్ అడుగుతున్నారు. వారు సింపుల్ మాస్ కూడా కాదు, మొలార్ మాస్. సింపుల్ మాస్ కి మొలార్ మాస్ కి తేడా ఏంటో నేను చెప్తా చూడండి. ఇప్పుడు మీకు తెలిసి ఉండొచ్చా తెలియదు నాకు తెలియదు కానీ బట్ ఐ విల్ షో. సో ఫర్ సపోజ్ మీ దగ్గర 10 గ్రామ్స్ ఆఫ్ O2 ఉంది అని చెప్పాను, ఓకేనా? ఈ 10 గ్రామ్స్ ఏదైతే ఉందో ఇది వెయిట్, ఇది సింపుల్ వెయిట్, ఓకేనా? ఇది సింపుల్ వెయిట్. ఇప్పుడు O2 అనేది ఉంది చూసారా, O2కి ఇప్పుడు O2 అనేది 12 × 2 పెడతాం. సో 12 × 2 పెడితే 12 × 2 కాదు, ఐఎమ్ సారీ, 16 × 2 రాస్తారు. సో 16 × 2 రాస్తే మీకు 32 వస్తుంది అనుకుంటాం. సో 32 వచ్చేసి ఏంటంటే ఇది మొలార్ మాస్, దేనిది? ఆక్సిజన్ది. సో అలానే ఇప్పుడు ఏదైతే కాంపౌండ్ ఉందో ఆ కాంపౌండ్ యొక్క మొలార్ మాస్ అడిగారు, నార్మల్ మాస్ కాకుండా మోలార్ మాస్ అడిగారు. సో ఇది మనం కనుక్కోవాల్సింది ఇప్పుడు, ఓకేనా? మోలార్ మాస్ కనుక్కోవాలి. సో మోలార్ మాస్ కనుక్కోవాలంటే మనం ఏం చేస్తామో చూడండి. సో మనకి మోలార్ మాస్ కనుక్కోవాలంటే మనకు ఒక ఫార్ములా ఉంటుంది. మాస్ ఈక్వల్స్ టు అంటే వెయిట్, అంటే ఇది సింపుల్ వెయిట్ అంటే ఒరిజినల్ వెయిట్ అని అంది. సో సింపుల్ వెయిట్ ఆర్ ఒరిజినల్ వెయిట్ ఈక్వల్స్ టు మోల్స్ ఇంటూ మోల్స్ ఇంటూ మోలార్ మాస్ అని రాసుకుంటారు, ఓకేనా? సో ఇప్పుడు మనము దేని యొక్క మోలార్ మాస్ కావాలి? నాకు కాంపౌండ్ కావాలి, రైట్? కాంపౌండ్ కావాలంటే మనం ఇక్కడ ఏం రాస్తాము? కాంపౌండ్ సంబంధించిన మోల్స్ రాస్తాం. ఎంత ఇచ్చారు? 0.01 ఇచ్చారు. ఆ తర్వాత ఇది ఎంత? ఇదేంటి? మోలార్ మాస్. అంటే మోలార్ మాస్ అనేది కనుక్కోవాలి కాబట్టి ఎం పెట్టేస్తున్నా. సో మాస్ ఆఫ్ కాంపౌండ్ ఇది మాస్. దేని మాస్ ఇది? కాంపౌండ్ యొక్క మాస్. ఓకే, కాంపౌండ్ మాస్ ఎంత కాంపౌండ్ మాస్ మనకి ఎంత వచ్చింది ఇప్పుడు? 0.01 M వచ్చింది. సో ఇది దీనికి అర్థం ఏంటంటే ఇది కాంపౌండ్ యొక్క మాస్. ఈ మాస్ లో 60% ఎవరున్నారంట? 60% కార్బన్ ఉన్నారు. సో అప్పుడు ఎలా రాస్తారు దీనికి 60% కార్బన్ అని? సో 60%ని మనం ఏం చేస్తామంటే 60/100. 1 సెకండ్, నేను కళ్ళద్దాలు పెట్టుకుంటాను. ఓకే, 60/100 ఇంటూ వాట్ కెన్ ఐ సే 0.01. ఓకే, 0.01 ఇంటూ ఎం. సో ఇప్పుడు దీనికి మొత్తం ఏంటి? ఇది ఏం చెప్తుంది? ఇది మొత్తం ఈ ఈక్వేషన్ ఏం చెప్తుందంటే కార్బన్ యొక్క, ఓకే, కార్బన్ యొక్క మాస్ చెప్తుంది. ఇది కార్బన్ యొక్క మాస్. ఒక కార్బన్ ఉంది, దాని యొక్క బరువు ఎంత అంటే ఇంత ఉందని చెప్తాం. అలానే ఒక కాంపౌండ్ ఉంది, దాని యొక్క బరువు ఎంత అని అడిగారు అనుకోండి, ఇంత అని చెప్తాం. ఇది కాంపౌండ్ యొక్క బరువు, ఇదేమో కార్బన్ యొక్క బరువు, ఓకేనా? ఇదంతా అయిపోయింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే నాకు ఏం కావాలి? మొలార్ మాస్ని కనుక్కోవాలి. మొలార్ మాస్ని కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే బేసిక్గా మొలార్ మాస్ని కనుక్కోవాలంటే ఏం చేయాలంటే
మోల్స్ మోల్స్ నుంచి కనుక్కోవచ్చు. ఎందుకు మోల్స్ నుంచి కనుక్కోవచ్చు? ఇక్కడ చూడండి నాన్న, మోల్స్ ఇంటూ మోలార్ మాస్, రైట్? మోల్స్ ఇంటూ మోల్స్ ఇంటూ మోలార్ మాస్ తీసుకోండి. సో దెర్ ఇస్ అ రిలేషన్. సో అందుకే మనం ఏం చేద్దాం, మోల్స్ ని కనుక్కుంటే మోలార్ మాస్ ని కనుక్కోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నేను చూడండి, నేను ఏం చెప్తా అంటే ఇక్కడ ఇది మొత్తం ఏంటి, కార్బన్ యొక్క మాస్. సో మోల్ ఫార్ములా ఏంటి, మోల్ ఫార్ములా అంటే మో వెయిట్ బై మోలార్ మాస్ అని రాస్తాం. ఓకేనా? మోలార్ మాస్. ఇప్పుడు ఈ వెయిట్ దేని వెయిట్ రాస్తా అంటే, ఇగో ఈ కార్బన్ యొక్క వెయిట్ అంటే ఈ టోటల్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఇది మొత్తం ఇక్కడ ఒక ఎక్స్ అనుకుంటా, ఇది మొత్తం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. తర్వాత మోలార్ మాస్ దేనిది, ఇది దేనికి సంబంధించింది, కార్బన్. కార్బన్ యొక్క మోలార్ మాస్ ఎంత, 12. సో ఇది మొత్తం కలిపితే ఏమొస్తుంది, ఇదంతా కలిస్తే స్మాల్ ఎన్ అంటే ఏంటి, ఇది మోల్స్. ఇది దేని యొక్క మోల్స్, కార్బన్ యొక్క మోల్స్. సో మన కార్బన్ మోల్స్ వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏం చేయాలి, కార్బన్ మోల్స్ వచ్చినాయి, దాని నుంచి మనకి మోలార్ మాస్ ని కనుక్కోవాలి. అది పాయింట్, అది దా పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఏం చేస్తామంటే మోల్స్ ఆఫ్, ఇది వినండి, ఇదే మెయిన్ పాయింట్ ఇక్కడ. సో ఇదే ఇక్కడ చాలా మెయిన్ పాయింట్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనకి ఏం దొరికిందన్న, మోల్స్ వచ్చినాయి కదా, మోల్స్ ఆఫ్ ది కార్బన్ దొరికింది, రైట్? మోల్స్ ఆఫ్ ది కార్బన్ ఈక్వల్స్ టు x/12 పెట్టుకున్నాం. ఆ ఎక్స్ వాల్యూ ఇక్కడ రాసుకోండి. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ థింగ్ ఏం చేస్తున్నామంటే మోల్స్ ఆఫ్ CO2 CO2 ఈజ్ ఈక్వల్స్ టు మోల్స్ ఆఫ్ కార్బన్ అని రాస్తాను. అంటే ఈ పాయింట్స్కి అర్థం ఏంటో నేను చెప్తా, కొంచెం క్లియర్గా అండ్ క్లారిటీగా చూడండి. ఇదే లాజిక్. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి అమ్మా. ఇప్పుడు మోల్స్ ఆఫ్ CO2 అని రాశాను. ఓకేనా? మోల్స్ ఆఫ్ ది CO2. ఇక్కడ ఇది ఏం చెప్తున్నాము, ఎన్ని మోల్స్ ఉన్నాయి ఇక్కడ, CO2 ఒక్క మోల్ ఉంది. ఓకేనా? ఆ, లేదా ఇప్పుడు ఇలా అనుకోండి, మోల్ ఆఫ్ CO2 అని ఇలా రాసుకున్నాక ఇట్ ఈస్ ఈక్వల్స్ టు దీంట్లో కార్బన్ ఎన్ని ఉన్నాయి, ఒక్కటే ఉంది. ఓకేనా? కార్బన్ నుండి ఒకటే ఉంది. ఈ కార్బన్ ఒకటిని మనం ఏమంటామంటే ద మోల్ ఆఫ్ కార్బన్ అంటాం. ఓకే, మోల్ ఆఫ్ కార్బన్ ఆటమ్ అంటాం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే ఒక్క CO2లో ప్రతిసారి ఒక CO2 ఉందనుకోండి, నీ దగ్గర ప్రతిసారి ఒక CO2 ఉంది. ఈ ప్రతిసారి ఒక CO2 ఉంటే ఇందులోకెళ్ళి ఒకటే కార్బన్ వస్తుంది ప్రతిసారి, అందులో చేంజ్ రాదు. ఫర్ సపోజ్ నా దగ్గర రెండు CO2లు ఉన్నాయి. ఓకేనా? దీంట్లోకి వెళ్ళి కూడా మీకు ప్రతిసారి రెండు కార్బన్సే వస్తాయి. అంటే మీరు ఎన్ని మోల్స్ CO2 తీసుకున్నా అన్ని మోల్స్ ఆఫ్ కార్బన్ వస్తాయి. ఇక్కడ ఒక మోల్ తీసుకున్నా ఒక కార్బన్ వస్తుంది, ఇక్కడ రెండు మోల్స్ తీసుకున్నా రెండు కార్బన్ వస్తుంది. సో అలా అయితే ద మోల్ ఆఫ్ CO2 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, మోల్ ఆఫ్ ది కార్బన్ ఆటమ్ కి ఈక్వల్ అవుతుంది. అంతేనా? రైట్. సో అదే లాజిక్ ని ఇక్కడ రాస్తారు. మీరు ఈ పైన ఉన్నాయి అన్ని చేస్తారు, లైక్ మాస్ కనుక్కుంటారు, మాస్ ఈక్వల్స్ ఇది చేస్తారు, అదొక మోల్ ఇంటూ దీన్ని చేస్తారు, అదే మోలార్ మాస్ ఇంటూ ఇది చేస్తారు. ఇది అంతా చేసినాక మీకు మోల్స్ ఆఫ్ ది కార్బన్ వస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, దేన్ని ఈక్వలైజ్ చేయాలి. అక్కడ మీరు ఇది చేస్తారేమో, నేను కాదనను, బట్ ఎందుకు చేస్తున్నారు అనే ఒక సింపుల్ క్లారిఫికేషన్ చూపిస్తున్నా. అర్థమైందా? సో ప్రతిసారి మీకు ఒక CO2 ఉంటే ప్రతిసారి ఒక కార్బన్ వస్తుంది, రెండు CO2లు ఉంటే ప్రతిసారి రెండు కార్బన్స్ వస్తాయి, మూడు ఉంటే మూడు సార్లు వస్తాయి. అంటే ఇక్కడ ఏంటంటే కార్బన్ అనేది ఎన్ని మోల్స్ అయితే ఇక్కడ ఉంటారో ఇక్కడ కూడా అన్ని మోల్స్ వస్తుందని అర్థం. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ద మోల్స్ ఆఫ్ CO2 ఈక్వల్స్ టు ద మోల్స్ ఆఫ్ ది కార్బన్ అన్నారు. అయితే చూడండి అన్న, ద మోల్ ఆఫ్ ది కార్బన్ ఎంత ఇచ్చారు, ఇగో ఇది x/12. ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ రాయాలి, నేను అంటే రాయాలి, జస్ట్ x/12 రాశాను. ఆ తర్వాత ద మోల్స్ ఆఫ్ ది CO2 వాల్యూ ఎలా రాస్తాం చూడండి నాన్న. మోల్స్ ఫార్ములా ఏం చెప్పాను, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, మోలార్ మాలిక్యులర్ వెయిట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మోలార్ మాస్ అని అనుకున్నాం. ఇప్పుడు వెయిట్ ఎంత ఇచ్చారు మనకి, ఇచ్చారు CO2 యొక్క వెయిట్ ఇచ్చారా లేదా, క్వశ్చన్లోనే చూడండి, ఇచ్చారు కదా. ఎంత ఇచ్చారు చూడండి, ద వెయిట్ వచ్చేసి 4.4 గ్రామ్స్ ఇచ్చాను, ఇగో ఇక్కడ ఇచ్చాను ఇక్కడ. సో వెయిట్ ఎంత ఇచ్చాడు, 4.4. వెయిట్ బై ఏం రాసుకోవాలి, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, సారీ, మాలిక్యులర్ వెయిట్ రాసుకుంటున్నా. మాలిక్యులర్ వెయిట్ ఎంత, CO2 యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత, 44. ఇది ఏంటి, ఇది ఏమొస్తుంది నాకు, ఇది ఒక మోల్స్ వస్తుంది. ఎవరి మోల్స్ వస్తుంది, CO2 యొక్క మోల్స్ వస్తుంది. ఓకేనా? సో CO2 యొక్క మోల్స్ వస్తుంది. సో ఇక్కడ చూడండి అన్న, సో మోల్స్ ఆఫ్ ది CO2 ఎంత రాసుకుంటున్నా, 4.4 డివైడెడ్ బై 44, ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ద మోల్స్ ఆఫ్ ది కార్బన్. ఇది ఇక్కడ ఎంత, x/12.
చూడండి ఎక్స్ వాల్యూలో ఎక్స్ సంబంధించిన అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఇది ఈక్వేషన్ చేస్తే నీకు ఒక ఎక్స్ వాల్యూ వస్తుంది. ఒక ఎక్స్ వాల్యూ ఒక ఎక్స్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబరే మీకు మోలార్ మాస్. దేని యొక్క మోలార్ మాస్ అంటే ఆ కాంపౌండ్ యొక్క మోలార్ మాస్. సో ఇలా ఈ క్వశ్చన్ని చేస్తారు. సో సింపుల్గా నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయమని, ఒకవేళ ఈ క్వశ్చన్ మీరు చేయాలంటే ఫస్ట్ మీరు ఏమేమి స్టెప్స్ చేయాలో నేను చెప్తా చూడండి. ఫస్ట్ ఈ క్వశ్చన్ మీరు చూడగానే ఇక్కడ క్వశ్చన్లో ఏం కనుక్కోమంటున్నారు, కనుక్కోమనేది మోలార్ మాస్ని కనుక్కోమంటున్నారు. సో మోలార్ మాస్ని కనుక్కోవాలంటే మోల్స్ తోటి నాకున్న రిలేషన్షిప్ తెలియాలి. సో మనకి మామూలుగా ఏంటి, మోల్స్ రిలేషన్ వెయిట్ ఈక్వల్స్ టు మోల్స్ ఇంటూ మోలార్ మాస్ చేస్తాం, రైట్. సో మోలార్ మాస్ని కనుక్కోవాలి కాబట్టి దీన్ని ఎం ప్లేస్లో పెట్టుకుంటున్నాం. సో ఇప్పుడు నాకు మోల్స్ కావాలి, రైట్. మోల్స్ని కనుక్కోవాలి. సో మోల్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, మోల్స్ ఫార్ములా ఏంటి, వెయిట్ బై మోలార్ మాస్ తీసుకుంటాం. సో మనకి ఇక్కడ వెయిట్ ఇచ్చారా, ఇయ్యలేదు. మోలార్ మాస్ ఇచ్చారా, ఎస్. మోలార్ మాస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మోలార్ మాస్ అందరికీ తెలుసు, అది మనం రాస్తాం. సో వెయిట్ని కనుక్కోవాలి. వెయిట్ని కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఫస్ట్ వెయిట్ని కనుక్కోవాలంటే అసలు కాంపౌండ్ యొక్క వెయిట్ కనుక్కోవాలంటే ఏం చేయాలి నాన్న, ఇక్కడ చూడండి. వెయిట్ని కనుక్కోవాలంటే ఏం చేస్తాము, సింపుల్. ఇక్కడ వెయిట్ ఉంది కదా, ఈ ఈ ఇది ఉంది కదా, ఇది ఇక్కడ పంపించేస్తుంది. అక్కడ అవసరం లేదా, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ మచ్ రాంగ్ థింగ్. సో ఇప్పుడు ఉంది కదా, వెయిట్ని కనుక్కోవాలి. వెయిట్ని కనుక్కోవాలంటే ఏం చేస్తున్నాము, మన 0.01 అంటే మోల్ ఇంటూ మొలార్ మాస్, ఓకేనా. మోల్ ఇంటూ మొలార్ మాస్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి వెయిట్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ మొలార్ మాస్ చేస్తున్నాం. సో వెయిట్ని కనుక్కోనికి ఈ సిస్టమ్ పెట్టుకుంటున్నాం. ఇది కనుక్కున్నాక వెయిట్ని కనుక్కున్నాక ఏం చేస్తాం, ఆ వెయిట్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేస్తున్నాం, మోలార్ మాస్లో అప్లై చేస్తున్నాం, అప్పుడు నీకు మోల్స్ వస్తాయి. ఓకేనా, మోల్స్ అప్పుడు వచ్చేస్తాయి. సో అప్పుడు ఏం చేస్తున్నాం, మోల్స్ ఈక్వల్స్ టు మోల్స్ పెడుతున్నాం, అంతే. సో సింపుల్గా ఫస్ట్ మీకు మోలార్ మాస్ని కనుక్కోమన్నారు. మోలార్ మాస్ని కనుక్కోవాలంటే మనకు రిలేషన్షిప్ ఉంటుంది, వెయిట్ ఈక్వల్స్ ఎన్ ఇంటూ మోలార్ మాస్ చేస్తాము. సో మనకి ఇప్పుడు మోలార్ మాస్ని కనుక్కోవాలి కాబట్టి ఎం పెట్టాము, తర్వాత మోల్స్ మనం కనుక్కోవాలి. ఇప్పుడు మోల్స్ కనుక్కోవాలన్నప్పుడు ఏం చేస్తాం అంటే వెయిట్ బై మోలార్ మాస్. సో వెయిట్ ఎంత ఇచ్చా, వెయిట్ని కనుక్కోనికి మళ్ళీ ఏం చేస్తాం, ఎన్ ఇంటూ ఎంఎం రాస్తాం. సో ఎన్ ఇంటూ ఎంఎం రాస్తాం. ఎన్ ప్లేస్లో ఏం పెట్టుకుంటున్నాము, 0.01 పెట్టుకుంటున్నాం, బస్. 0.01 ఎం ప్లేస్లో ఎం ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ థింగ్ ఏం చేస్తున్నాము, ఇది వెయిట్ వచ్చింది. వెయిట్ తర్వాత వెయిట్ కింద మోలార్ మాస్ పెడతాం. దేని మోలార్ మాస్ పెడతాం, కార్బన్ యొక్క మోలార్ మాస్ పెడతాం. అప్పుడు మోల్స్ ఆఫ్ ది కార్బన్ వస్తుంది. ఇప్పుడు మోల్స్ ఆఫ్ ది కార్బన్ వచ్చినాక నెక్స్ట్ ఏం చేయాలంటే మోల్స్ ఆఫ్ ది CO2 తోటి ఇలా CO2తో ఈక్వలైజ్ చేయాలి. అప్పుడు మీకు కావాల్సిన ఎక్స్ వస్తుంది. ఎందుకు ఇలా చేయాలి అనే దాని గురించి నేను చెప్పాను కదా. సో అది. సో ఇది గైస్ 2023లో వచ్చిన క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్. సో మీరు సింప్లిఫై అదే అంటారు, సారీ, ఇది మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూస్ని ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు అది వస్తుంది. ఎలా వస్తుంది, ఇది ఎలా సబ్స్టిట్యూట్ చేయాలంటే, సో మీకు ఎలా ఉంటుందంటే 4.4 డివైడెడ్ బై 12, ఇట్ ఈస్ నాట్ డివైడ్, సారీ 44, ఇట్ ఈస్ ఈక్వల్స్ టు, యూ విల్ గెట్ 60 డివైడెడ్ బై 100 ఇంటూ 0.01 డివైడెడ్ బై 12. ఇంత పెద్ద దాన్ని, సారీ ఇక్కడ ఏం రాస్తాం, ఇంత పెద్ద దాన్ని మీరు ఈక్వలైజ్ చేస్తే అప్పుడు ఈ ఎం మిగులుతాయి. ఎం ఈక్వల్స్ టు ఎక్స్ వస్తుంది. ఈ ఎక్స్నే మనం మోలార్ మాస్ ఆఫ్ ది కాంపౌండ్ అంటాం. ఇది గ్యాస్ నేను మొత్తం మీకు 2 టైమ్స్ రివైజ్ చేసి చెప్పాను, అర్థమైందని నేను భావిస్తున్నాను, ఆశిస్తున్నాను, ఓకేనా. ఒక పాస్ చేద్దాం. ఓకే గాయస్, ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఇంకో క్వశ్చన్ ఏముందంటే 23 క్వశ్చన్, సారీ 23 కాదు. సో ఇది జూలై 2022లో వచ్చింది, షిఫ్ట్ 1. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చేస్తే క్వశ్చన్ని అర్థం చేసుకుందాం. ఫస్ట్ కొంచెం అర్థం చేసుకుంటే తర్వాత ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్దాం. ఓకే, పెన్ తీసుకున్నాను, బ్యూటిఫుల్ పెన్. ఓకే, సో ఫస్ట్ ఏం చెప్పానంటే SO2 Cl2ని రియాక్షన్ చేస్తున్నాం. దేంతో రియాక్ట్ చేస్తున్నాం అంటే వాటర్తో రియాక్ట్ చేస్తున్నాం. దానివల్ల యాసిడిక్ మిక్చర్ అనేది ఫామ్ అయింది. అంటే ఇప్పుడు SO2 Cl2ని మనం H2O తో రియాక్ట్ చేస్తే H2SO4 ప్లస్ 2HCl వస్తుంది. ఇది యాసిడే, ఇది యాసిడే. సో మొత్తం కలిపి సారీ, మొత్తం కలిపి ఆ సొల్యూషన్ ఎలా ఉందంటే acidic గా ఉంది, ఓకేనా. అదొక మిక్చర్ అంటే ఇది డిఫరెంట్ యాసిడ్, ఇది డిఫరెంట్ యాసిడ్, రెండు డిఫరెంట్ యాసిడ్స్ కలిసినాయి. బట్ రెండు యాసిడ్లు కలిసినాయి అని మొత్తం యాసిడ్ అయింది అనుకోండి. కానీ యాసిడ్లు వచ్చేసి రెండు డిఫరెంట్ యాసిడ్స్ వల్ల అది మిక్చర్ అవుతుంది, అది. సో ఓకే, అయితే ఇక్కడ వారు ఏం చెప్పారంటే 16 మోల్స్ ఆఫ్ NaOH కావాలి. ఎందుకు కావాలంట,
టు రిక్వైర్ ద కంప్లీట్ న్యూట్రలైజేషన్. అంటే న్యూట్రలైజేషన్ అనేది కంప్లీట్గా న్యూట్రలైజేషన్ చేయనీకి మనకి 16 మోల్స్ ఆఫ్ NaOH కావాలి. దేన్ని న్యూట్రలైజ్ చేస్తారయ్యా? ఏం లేదయ్యా, వారు ఏం చెప్తారంటే ఇప్పుడు నా దగ్గర H2SO4 ఉంది కదా, ఇది యాసిడ్ కదా, యాసిడే కదా, ఇది కాలుతుంటది కదా. దీన్ని ఏం చేయాలంటే దీన్ని మనం NaOH కలుపుదాం. NaOH కలిపితే ఏమవుతుందంటే ఈ యాసిడ్ కాస్త న్యూట్రలైజ్ అయిపోతుంది, అంటే నార్మల్గా ఫామ్ అయిపోతుంది, నార్మల్ అయిపోతుంది. అంటే ఇదంతా కాలడం నుంచి నార్మల్గా ముట్టుకునేటట్టుగా మారిపోతుంది. సో NaOH అనేది దీంతో కలవడం, H2SO4తో కలవడం, లేదా HClనే తీసుకోండి. HCl కూడా యాసిడే కదా, ఇది కూడా మళ్ళీ NaOH తోనే కలుస్తుంది. NaOH కలిసాక HCl తన యాసిడిటీని కోల్పోయి అది కూడా న్యూట్రల్ అయిపోతుంది. వారు ఏం చెప్తున్నారంటే బేసిక్గా ఇలా న్యూట్రల్ అయ్యే ప్రాసెస్ న్యూట్రలైజేషన్ అంటారు. అయితే ఇలాంటి ప్రాసెస్లో మనకి ఎన్ని NaOH కావాలంటే 16 NaOH కావాలంట. 16 NaOH ఉంటే ఇక్కడ ఏదైతే ప్రొడ్యూస్ అయిన టోటల్ యాసిడిక్ మిక్చర్ ఉందో దాన్ని న్యూట్రలైజ్ చేయొచ్చు అని చెప్పారు. ఇక్కడి వరకు బాగానే ఉంది క్వశ్చన్. ఆ తర్వాత నెక్స్ట్ ఏం అడిగారంటే ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ S2OCl2 ఇది ఏది ఉందో ఈ రియాక్షన్ స్టార్టింగ్ లో వీడు వీడు ఎవరైతే ఉందో వీని యొక్క మోల్స్ అడిగారు. దిస్ ఈస్ ద క్వశ్చన్. ఆస్కింగ్ మీ టు ఫైండ్ ద క్వశ్చన్స్. సో వారు అడిగింది మోల్ కనుక్కోమన్నారు. సో మీరు మోల్ని కనుక్కోవాలనుకుంటే మీరు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ చేయొచ్చు, దీన్ని చేయొచ్చు, దాన్ని చేయొచ్చు. కానీ అవన్నీ చేయాలంటే మనకు అక్కడ మనకి ఒరిజినల్ వెయిట్ తెలియాలి, కానీ అక్కడ వెయిట్ లేదు. సో మనం ఎలా చేస్తాం? ఇది ఎలా చేస్తామంటే ఇది చేయాలంటే మనకి కొంచెం ఒక పూర్వకు అంటే సంబంధించిన ప్రీవియస్ రియాక్షన్స్ అనేవి ఐడియా ఉండాలి. ఆ రియాక్షన్స్ వస్తేనే ఈ క్వశ్చన్ చేయొచ్చు. ఆ రియాక్షన్ ఏంటో చూపిస్తా చూడండి. ఆ రియాక్షన్స్నే మనము న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అంటారు. న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని అంటారు. న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని అంటారు. సో ఈ న్యూట్రలైజేషన్ రియాక్షన్లో ఏం జరుగుతుందో చూడండి. మీ దగ్గర H2SO4ని పెట్టుకోండి. ఫస్ట్ యాసిడ్ H2SO4, వీడిని మీరు NaOH తోటి రియాక్ట్ చేస్తారు. NaOH తో రియాక్ట్ చేస్తారు. అప్పుడు మీకు ఎవరు వస్తారు? Na2SO4 ప్లస్ 2H2 H2O వచ్చింది అనుకుందాం. ఇక్కడ ఎవరన్నా అన్న ఇక్కడ ఎన్ఏలో ఎన్ని వచ్చాయి? రెండు వచ్చాయి. ఇక్కడ ఎన్ని ఎన్ఏలు ఉన్నాయి? ఒకటే ఉంది. సో అందుకే బ్యాలెన్స్ చేయడానికి రెండు రాస్తాం, రైట్? సో ఇది అయిపోయింది కదా, రైట్. ఇక్కడ రెండు ఎన్ఏలు రెండు హెచ్లు వచ్చినాయి. ఇక్కడ రెండు హెచ్లు ఉన్నాయి. అదైతే ఇక్కడ రెండు హెచ్లు ఉన్నాయి. సో ఇక్కడ రెండు మొత్తం కలిపి 4. సో 2 × 2 4. సో 4 H2లు ఉన్నాయి, రెండు ఓలు ఉన్నాయి. సో మొత్తం ఈక్వేషన్ బ్యాలెన్స్ అయింది. ఓకే. సో బ్యాలెన్సింగ్ అనేది మనం పక్క కొట్టేస్తే బేసిక్గా ఇది. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? ఇక్కడ ఏం చెప్తున్నా, ఎందుకు ఇక్కడ నేను రెండు NaOH రాశాను, ఒకటే రాయొచ్చు కదా, ఎందుకు రాసానో చెప్తా చూడండి. ఇప్పుడు ఈ H2SO4 ఉందా నాన్న? H2SO4లోకి ఎన్ని హెచ్లు ఉన్నాయి నాన్న? రెండు హెచ్లు ఉన్నాయి. సో రెండు హెచ్లు అంటే రెండు H+ని ఇస్తుంది. H+ని ఇస్తుంది కాబట్టే కదా H2SO4 అనే యాసిడ్ అయింది. సో ఇక్కడ రెండు H+ ఇస్తుంది కాబట్టి రెండు H+ని స్టేబిలైజ్ చేయడానికి మనకి ఎన్ని NaOHలు కావాలి? మనకి రెండు కావాలి అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో దాన్ని ఎలా రాస్తారంటే ఒక మోల్ ఎవరు? ఇక్కడ H2SO4. ఒక్క మోల్ H2SO4ని న్యూట్రలైజ్ చేయడానికి మనకి ఎన్ని NaOHలు కావాలి? రెండు కావాలి. సో 2 మోల్స్ ఆఫ్ NaOH అనేది మనకి అవసరం అయింది. దట్స్ ఇట్. సో ఇది మీకు అర్థమైందా? అది అర్థమైతే ఇప్పుడు నేను నెక్స్ట్ రియాక్షన్ ఈ HCl రియాక్షన్ చూసుకుంటా. ఇప్పుడు మీ దగ్గర HCl ఉంది, ఓకేనా? HCl ఎన్ని ఉన్నాయంట? రెండు ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి అన్న, HCl నుంచి కూడా ఏమొస్తారు? ఒక హెచ్ వస్తుందా రాదా? ఇక్కడ ఎన్ని హెచ్లు వస్తాయి? ఇక్కడ రెండు ఉన్నాయంటే ఇక్కడ కూడా రెండు వస్తాయి. సో రెండు హెచ్లు వస్తాయి. ఈ రెండు హెచ్లను స్టేబిలైజ్ చేయడానికి మళ్ళీ ఎన్ని NaOHలు కావాలి? మళ్ళీ మీకు రెండు NaOHలు కావాలి. అప్పుడు మీకు ఇది స్టేబిలైజ్ అయిపోతుంది. ఇక్కడ ఏది వస్తున్న ప్రోడక్ట్ నాకు సంబంధం లేదు, బట్ ఇక్కడ ఉన్న రెండు H+ని ఇది స్టేబిలైజ్ చేస్తుంది, రైట్? సో ఇది స్టేబిలైజ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏం అర్థమైంది? రెండు HCl ఉంటే, అంటే 2 మోల్స్ ఆఫ్ HCl ఉంటే మనకి ఏమైతుంది? 2 మోల్స్ ఆఫ్ NaOH అవసరమైతుంది. అర్థమైందా? సో ఇక్కడ ఏం చెప్తున్నాం? పై దాంట్లో ఒక H2O ఒక H2SO4కి రెండు NaOHలు ఇక్కడ అవసరం. ఇక్కడనేమో రెండు HClకి ఆ, ఒక రెండు NaOHలు అవసరం. ఇక్కడ రెండు NaOHలు కామనే, కానీ ఇక్కడ ఒకటి, ఇక్కడ రెండు. ఇది అర్థమైందా? అయితే ఇంకో పేపర్, సారీ. సో అది అర్థమైతే నేను మీకు, ఓ షట్,
ఓ షట్ షట్ షట్, ఒక్క సెకండ్ గాయస్, అలానే ఉందండి. హోల్లో ఉందండి. ఛానల్ మాత్రం మార్చకండి. ఇంకొక స్లైడ్ యాడ్ చేసుకుంటా. ఒకటి, రెండు, మూడు, ఇలా స్లైడ్లు యాడ్ చేసుకున్నా కదా. ఇప్పుడు లోపలికి వెళ్ళాను, మళ్ళీ బాధపడకండి. ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు అదే డేటా నేను మళ్ళీ ఒకసారి రాస్తాను చూడండి అమ్మా. ఓ కదిలే కాలమా. ఓకే, సో వెల్, వన్ మోల్ 1 mole ఆఫ్ H2SO4, దీంట్లో మనకి 1 mole ఆఫ్ NaOH అవసరమైంది. అలానే 2 moles ఆఫ్ HClకి మనకి 1 mole ఆఫ్ NaOH అవసరమైంది. అవునా, వన్నా? ఎలా వన్ అవుతుంది? ఇక్కడ 2 moles HCl అంటే రెండు హెచ్లు వచ్చినప్పుడు ఇక్కడ రెండు వస్తే ఒకటి వస్తుందా? రెండే వస్తుంది. సో మనం పొరపాటున ఒకటి రాసిన, మీరు కరెక్ట్గా లాజిక్గా చూస్తే ఇది రెండే అవుతారు కానీ ఒకటి ఎలా అయింది? అలా కాదు, చెక్ చేసుకోవాలి అలా. సో అది అయిపోయింది కదా అన్న. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ చెప్తా చూడండి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, సో ఇప్పుడు మనము టోటల్గా ఎన్ని ఎన్ఏఓఎస్లు ఇచ్చారో ఒక్కసారి చూడండి. టోటల్గా ఎన్ని ఎన్ఏఓఎస్లు ఇచ్చారు? మొత్తం 16 ఇచ్చారు. 16 మోల్స్ ఇచ్చారు. ఓకేనా, 16 మోల్స్ ఇచ్చారు. ఇక్కడ యూరన్ బంగారం, ఇక్కడ ఎన్ని టోటల్గా ఎన్ని ఎన్ఏఓహెచ్లు ఉన్నాయి? ఇక్కడ మొత్తం 3 ఎన్ఏఓహెచ్లు ఉన్నాయి. అంతేనా? ఇక్కడ 3 ఎన్ఏఓహెచ్లు ఉన్నాయి. మూడేనా? మూడు కాదు నాన్న, ఇక్కడ రెండు ఉంటాయి. ఎందుకు రెండు రాసాను ఇక్కడ చెప్తుంది. ఇక్కడ ఎన్ని హెచ్లు ఉన్నాయి? ఇక్కడ రెండు హెచ్లు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని హెచ్లు ఉన్నాయి? ఇక్కడ కూడా రెండు ఉన్నాయి. సో ప్రతి ఒక్క హెచ్కి ఒక ఎన్ఏఓహెచ్. సో ఇక్కడ రెండు హెచ్లు ఉన్నప్పుడు ఇక్కడ రెండు, ఇక్కడ రెండు ఉన్నప్పుడు ఇక్కడ రెండు. సో 2 + 2 4 అవుతుంది. నేను తప్పు రాస్తున్నా అంటే మీరు కూడా తప్పు వింటారా? అలా వినకండి, చెప్పండి. అక్కడ తప్పు ఉంటే తప్పు మీకు చెప్పడంలో తప్పు కాదు కదా. ఓకే, whatever it may be. సో మొత్తం ఎన్ని కావాలి మనకి? 4 ఎనేవర్స్ కావాలి. ఇక్కడ ఎన్ని ఎనేవర్స్ కావాలి, ఎంత నెంబర్ రాస్తున్నా అనేది వినకండి ప్లీజ్. మీరు చూడాల్సింది ఒకటే, ఒకవేళ నీ దగ్గర యాసిడ్ ఉంటే దానికి ఎన్ఏఓహెచ్ కావాలి, అది నార్మల్. ఇది ఎన్ఏఓహెచ్ ఉంటుందా ఏముంటుందో అని అంటుంది. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది. ఈ x+y కలిస్తే అది న్యూట్రల్ అయిందని అర్థం. సో ఇక్కడ ఎక్స్ ఎంతమంది ఉంటారు? ఒకవేళ ఒకటే హెచ్ ఉంటే ఒక హెక్స్, ఇక ఒక్క హెచ్ కోసం ఒక వై. ఒకవేళ రెండు ఉంటే రెండు, ఒకవేళ 0.5 అంటే 0.5, ఇక్కడ 1.5 అంటే 1.5. అది మీరు గుర్తుంచు, అంటే మీరు నెంబర్ని గుర్తుంచుకోవద్దు, కాన్సెప్ట్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఒక విలన్ ఉందనుకో, ఇక్కడ సలార్ మూవీలో ఇక్కడ దేవా ఉన్నారు అనుకోండి. ఇక్కడ ఎవరు ఉంటారు? సలార్ మూవీలో దేవాకు ఆపోజిట్ ఎవరు? మునార్, దేవా, సలార్ మూవీలో నాకు దేవా ఒకడే గుర్తుండే. ఓకే, ఆ సో దేవాకి ఆపోజిట్ గా ఇంకొక హీరో, ఇక్కడ ఒక విలన్ ఒక హీరో ఉండాలి. సో ఒక దేవా ఉంటే ఒక సలార్, ఇంకొకరు ఒక బాహుబలి ఉంటే ఒక కట్టప్ప, అలా అనుకోండి. సో అలా ఉండాలి అని నేను చెప్తున్నా. సో దెర్ ఇస్ అ కాన్సెప్ట్ చూడండి, నెంబర్స్ కాదు. ఓకే, మీకు కాన్సెప్ట్ అర్థమైతే నెంబర్స్ తోటి మనం జస్ట్ చిన్న లాజిక్ గా ఒక చిన్న చిన్న మ్యాథ్స్ చేసి ఆన్సర్ తీస్తాం. మ్యాథ్స్ చేసి ఆన్సర్ తీయడం ముఖ్యం కాదు, లాజిక్ ని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఓకే నాన్న, అదంతా అయిపోయింది. సో మనకి 16 మోల్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ఏం అర్థమైంది? 4 ఎన్ఏఓహెచ్లు అవసరం అమ్మ. 4 ఎన్ఏఓహెచ్లు దేనికి అవసరం అయ్యా? ఎక్కడ అవసరము, ఏం అవసరము నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఒక 4 ఎన్ఏఓహెచ్లు అవసరం. దేనికి అవసరం అంటే ఒక్క SO2Cl2కి. అయ్యో, ఎందుకు రాశాను, ఎందుకు ఇలా రాశాను అంటే, ఇప్పుడు చూడండి అన్న, రియాక్షన్లోకి మళ్ళీ వెళ్దాం ఒక్కసారి. అయ్యో, ముందుకు వెళ్ళాలి. యా, ఇప్పుడు రియాక్షన్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ ఏముంది? ఒక్క CO2Cl2 ఉంది. ఈ ఒక్కో దగ్గర నుంచి ఇక్కడ నుంచి H2SO4 రెండు HCl వస్తున్నాయి. వీనికేమో రెండు ఎన్ఏఓహెచ్లు కావాలి, మరి వీనికి కూడా రెండు కావాలి. అంటే ఒక్క ClO2 వానికి, ఈ ఒక్క హీరోకి మొత్తం నలుగురు విలన్స్ ఉన్నారని అర్థం. అది సో రోలెక్స్, సారీ ఇప్పుడు రోలెక్స్. సో ఇప్పుడు రోలెక్స్ అయితే ఇక్కడ నలుగురు కలిసి వీడిని ఆ పనికి చూస్తున్నారు. అది పాయింట్. సో అదే కదా సార్. సో 1 = 4, లేకపోతే 1 = 4 అని అర్థం. సో 1 ఉంటే 4 కావాలి. సో ఇప్పుడు 4 అనేవారు ఎవరు? ఎన్ఏఓహెచ్లో నలుగురు ఉన్నారు. సో మనోడు ఎంతమంది ఉన్నారు? మనకు ఒరిజినల్గా ఎంతమంది ఇచ్చారు? 16 మంది ఇచ్చారు. ఒకవేళ నా దగ్గర 16 మంది విలన్స్ ఉంటే, 16 మంది హీరోస్ ఉంటే, ఇక్కడ ఎంతమంది విలన్స్ ఉండాలి అనేది వారు చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీరు అవెంజర్స్ చూసారనుకోండి, ఫర్ సపోజ్ అవెంజర్స్ లో ఐరన్ మ్యాన్, సారీ టోనీ స్టార్క్, తర్వాత క్యాప్టెన్ అమెరికా, ఆ తర్వాత స్పైడర్ మ్యాన్, నో, హల్క్, ఎస్ హల్క్ అండ్ థోర్, వీళ్ళందరూ కలిసి ఒక్క విలన్ మీద ఫైట్ చేస్తారు.
ఇప్పుడు ఈసారి వీళ్ళే కాకుండా ఇందులో ఒక 16 మంది యాడ్ అయ్యారు అనుకుందాం. అప్పుడు ఇక్కడ ఎంతమంది విలన్స్ ఉండాలి అని అవుతున్నట్టు సింపుల్. సో యూ షుడ్ టేక్ లైక్ పాయింట్ ఎలా అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం, 16 × 1, 16 × 1 డివైడెడ్ బై ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 4. ఆ 4 ఇక్కడ రాస్తాం. సో అప్పుడు నీకు ఒక వాల్యూ వస్తుంది. అది నాకు తెలిసి 16 ÷ 4 చేస్తే నీకు 4 వాల్యూ వస్తుంది. ఆ 4కి అర్థం ఏంటంటే నీ దగ్గర 16 హీరోస్ ఉంటే నీకు 4 విలన్స్ కావాలి అని అర్థం. అర్థమైందా? ఐ థింక్ అర్థమైందని నేను భావిస్తున్నాను. సో ఇప్పుడు ఇది గాయస్. సో మనకి ఏమర్థమైంది, 16 మంది హీరోలు ఉంటే నీకు అందులో 4 హీరోస్ ఉంటారు. ఆ 4 హీరోసే, సారీ, 4 హీరోసే వచ్చేసి ఆ, 16 మంది హీరోస్ ఉంటే వీళ్ళు ఎగ్జాక్ట్లీ హీరోస్ ఉంటే మీకు 4 విలన్స్ ఉంటారు. ఇక్కడ నలుగురిలో ఫస్ట్ విలన్ వచ్చేసి థానోస్, సెకండ్ విలన్ వచ్చేసి డాక్టర్ ధూమ్ సారీ, డోర్మామో. ఆ తర్వాత థర్డ్ వన్ వచ్చేసి గెలాక్టస్, ఫోర్త్ వన్ వచ్చేసి డాక్టర్ ధూమ్. రైట్. సో ఈ నలుగురికి 16 మందితో వార్ చేస్తారు. తర్వాత ధూమ్స్ డే మూవీ వస్తుంది, పిక్చర్ అబ్బా బంబోలు అయిపోతాయి. సో ఇది గాయస్ ఈ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను సింపుల్ గా చెప్పాలంటే ఏం చేయాలో నేను చెప్తా చూడండి. సో ఎప్పుడైనా కానీ ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే రియాక్షన్ ని మీరు రాయాలి. న్యూట్రలైజేషన్ క్వశ్చన్ అంటారు దీన్ని. న్యూట్రలైజేషన్ క్వశ్చన్ లో ఏం అడుగుతారంటే ఎన్ని మోల్స్ కావాలి అని అడిగారు అనుకో. న్యూట్రలైజేషన్ లో ఫస్ట్ మనోరు న్యూట్రలైజేషన్ లో దేంతో న్యూట్రలైజ్ చేస్తున్నారు, ఇక్కడ NaOH తో న్యూట్రలైజ్ చేస్తున్నారు. ఓకే, ఈ NaOH ని దేంతో కలుపుతున్నాం, యాసిడ్ తో కలుపుతున్నాం. ఓకేనా? అయితే మనకి ఇక్కడ ఎన్ని NaOH లో ఎంత యాసిడ్ తో కలుపుతున్నారు అని ఫస్ట్ మనకు తెలియాలి. ఫస్ట్ మనకు తెలియాల్సింది ఎన్ని యాసిడ్స్ వస్తున్నాయి. సో ఫర్ సపోజ్ ఒక యాసిడ్ నుంచి 2 వస్తున్నాయా, ఇంకొక యాసిడ్ నుంచి 3 వస్తున్నాయా. సో 2, 3కి ఎన్ని NaOHలు అవసరం. సో ఫస్ట్ పాయింట్ మీరు అనుకోవాల్సింది ఏంటి, ఎన్ని యాసిడ్స్కి ఎన్ని NaOHలు కావాలి. ఆ సెకండరీగా అనుకున్నాక దాని తర్వాత నాకు ఎన్ని NaOH ఇచ్చారు, ఆ ఎన్ని NaOH ఇచ్చారు, ఇచ్చిన ఎన్ని ఈ NaOH ని దేనితోటి నేను కంపేర్ చేయాలి. ఒకవేళ నేను దాన్ని ప్రోడక్ట్ తో కంపేర్ చేయాలా లేదా రియాక్టెంట్ తో కంపేర్ చేయాలా, ఆ కంపారిజన్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో బేసిక్ గా ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు, న్యూట్రలైజేషన్ లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే అక్కడ ఎన్ని యాసిడ్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఆ ఎన్ని యాసిడ్స్ నుంచి ఎన్ని H+ వస్తాయి. యాసిడ్స్ అంటే H+, అది గుర్తుపెట్టుకోండి. ఎన్ని H+లు ఇస్తున్నారో తెలుసుకోవాలి. ఆ ఎన్ని H+లకి అన్ని NaOHలు అవసరం. అది సింపుల్ థింగ్. సో అప్పుడు మీకు అన్ని యాసిడ్స్ వస్తున్నాయి, అన్ని H+ వస్తున్నాయని తెలుస్తుంది. ఆ H+ వచ్చిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏం చేస్తారు, మీకు ఇచ్చిన క్వశ్చన్ లో ఎన్ని NaOHలు ఇచ్చారు అనేది చెక్ చేసుకోవాలి. క్వశ్చన్లో ఎన్ని ఇచ్చారు, ఎన్ని యాసిడ్స్ వస్తున్నాయి, ఈ రెండింటిని టాలీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు, ఆ రెండింటిని టాలీ చేసుకున్నాక అంటే వీరు ఎన్ని ఇచ్చారో వీటితో టాలీ చేసుకుంటే అయిపోద్ది బస్. ఇంతమందిలో ఇన్ని NaOHలు వస్తే మళ్ళీ ఇన్ని NaOHలు ఉంటే ఎంతమంది వస్తారు, అంతకు మించి. అంటే ఎంతమంది వస్తారంటే మళ్ళీ అది యాసిడ్ కిందకి వెళ్తుంది. ఓకేనా? ఈ యాసిడ్ కిందకి వెళ్తుంది. మనం 2 విధాలుగా టాలీ చేసుకోవచ్చు. యాసిడ్ ని టాలీ చేసుకోవచ్చు ఒకటి, లేదా అదే యాసిడ్ అంటే ప్రోడక్ట్ ని టాలీ చేసుకోవచ్చు, లేదా రియాక్టెన్స్ ని టాలీ చేసుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి యాసిడ్స్ యొక్క నెంబర్ని కనుక్కోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్ చేయండి, లేదా టాలీ చేసుకోండి, లేదా ఈక్వలైజ్ చేసుకోండి. అది ఐదర్ ప్రోడక్ట్ తో చేసుకోండి లేదా రియాక్టెన్స్ తో చేసుకోండి. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, యూ కెన్ కంపేర్ విత్ ఎనీ వన్. సో ఇది గాయస్ ఈ యొక్క 2022లో వచ్చిన క్వశ్చన్ కి ఎక్స్ప్లెనేషన్.